ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ జిల్లా ఎంపీ బీజేపీ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు హిందూ ఏకతా యాత్రకు మనందరినీ కూడా రమ్మంటున్నారు. తప్పకుండా ఆ ఏకతా యాత్రలో మీరందరూ కూడా పాల్గొనండి. అయితే ఈ ఏకతా యాత్రలో పాల్గొనబోతున్న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారిని మీరు కొన్ని ప్రశ్నలు అడగాలి. ఈరోజు మైనర్ బాలికను ఉచ్చులో వేసుకొని ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన దుర్మార్గుడు సాయి భగీరథుడు. ఈ సాయి భగీరథుడు ఎవరో కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి సుపుత్రుడు. ఈరోజు మనం అందరం కూడా హిందువులుగా బండి సంజయ్ గారిని ఈ ప్రశ్న అడగాలి. అయ్యా, మేము కాళ్ళకు పొక్కులొచ్చి ఎండైనా వానైనా అడవుల నుంచి రకరకాల మార్గాల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి గారి ఆశీర్వాదం కోసం మేము వెళ్తున్నాము. కానీ మీ సుపుత్రుడు ఈరోజు మైనర్ బాలికలను అఘాయిత్యం చేస్తున్నాడు. మరి మీ సుపుత్రుడు ఎక్కడ? ఎందుకు మీ సుపుత్రుడు చట్టానికి దొరకకుండా పరారీలో ఉన్నాడు అని చెప్పి ఈ ప్రశ్న మనమందరం కూడా హిందువులుగా బండి సంజయ్ గారిని అడగాలి. సాయి భగీరథ్ అనే దుర్మార్గుడు ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. ఆయన వల్ల ఎంతమంది అమ్మాయిలు అఘాయిత్యానికి గురయ్యారో ఇప్పటికైతే మనకు తెలియదు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు ఈ కేసులో ఏమాత్రం పురోగతి లేదు. మరి అలాంటి సైకోను, అలాంటి కొడుకును మీరు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎందుకు అప్పగించడం లేదు అన్నా అని చెప్పి మీరు అడగాలి. ఈరోజు ఆంజనేయ స్వామి సాక్షిగా కొండగట్టులో బండి సంజయ్ గారు తడి బట్టలతోని వచ్చి ఈరోజు దేవుడి ముందర ముక్కు నేలకు రాకి చెప్పాలి, మీరు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులను బెదిరించలేదా? మీకు తెలియకుండానే ఈ మైనర్ బాలిక మీద మీ కుమారుడు సాయి భగీరథ్ అత్యాచారం చేయలేదా? ఒకసారి మీరు దేవుడి సాక్షిగా ఈరోజు చెప్పాలి అని చెప్పి మనం అడగాలి.